ఏం జరిగిందో ఏమో తెలియదండి మాకు. వాళ్ళు మామూలుగా ఏదో చిన్న చిన్నవి ఉండి అవి సర్దుబాటు చేసి మొన్నే పంపించారు. అయితే ఏంటంటే సెక్స్ అరేంజ్మెంట్ ట్యాబ్లెట్ ఓడి నైట్ ఒక 5 సార్లు 6 సార్లు పడుకోమంటే భార్యే కదా, అన్నిసార్లు పడుకోలేదు కదా, దానివల్ల ఇబ్బంది పడింది. అది నెలకు ఒకసారి రెస్ట్ ఉంటుంది 3 రోజులు. ఆ రెస్ట్ అప్పుడు కూడా ఇబ్బంది పెట్టాడట. మరి అంత వరస్ట్ అంటే మరి మనం ఏం చేయలేదండి. మనం చెప్పుకోవడానికి కూడా అది మీడియాలో ఉన్నాం. దాని గురించి రాత్రి ఏదో సంథింగ్ జరిగింది, పడుకోమంటే పడుకోలేదట, నాకేదో ప్రాబ్లం ఉందని పడుకోలేదట. దాన్ని బట్టి ఏదో వాళ్ళే ఘర్షణ జరిగి వాడు మామూలుగా అది పుసులుతాడుతూనే ఊరిస్తాడు. అమ్మాయి ఏం చెప్తుందంటే ట్యాబ్లెట్లు ఊడుతుండు, మరి పదే పదే పడుకోమని చెప్తుండు, ఎంతకైనా ఒప్పు కట్టాలని చెప్పింది. వాళ్ళ అమ్మకి చెప్పింది, మాకు కాదు. మేనమామకి చెప్పదు కదా, అమ్మకి చెప్తుంది ఎవరైనా. వాళ్ళ అమ్మకే చెప్పింది. చెప్తే దాన్ని ఏదో ఏదో చూడమ్మా చూడు ఉన్నట్టుండు, మరి ఏంటి న్యాయమే కదా అని ఏదో సర్దుబాటు చెప్పారు ఆడలు కాబట్టి. అంతే. రాత్రి 9:55కి ఫోన్ చేసి ఒంట్లో బాగోలేదని చెప్పారు. మళ్ళీ 11 ఫోన్ చేసి బేర్ హాస్పిటల్లోనే ఉన్నారు, బాగోలేదు తీసుకెళ్ళి అని అన్నారంటే ఆడికి వెళ్ళిన తర్వాత శవం మామూలుగా బయట వేసి ఉంచారు. అంతే. 11 రోజులు 11 నెలలండి. అరేంజ్ మ్యారేజ్ అండి. 10 మనుషులు కూడా ఉన్నారండి. ఆ ఇంటి తరపున ఉన్నారు, ఈ తరపున ఉన్నారు. కానీ ఆ తరపున వాళ్ళు కనీసం ఇంటి తరపున వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎలాగో జైల్లో ఉన్నారు, కానీ ఆ చుట్టాలు పట్టాలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పెళ్లి చేసిన వాళ్ళు కూడా కనీసం తొంగు చూడలేదు. ఇప్పుడు వచ్చి మేము అరడం తప్ప ఇంకేం లేదు. తక్కువ, అందరితో కాదు, తక్కువ. ఆయన వ్యాపారం మీద చూసుకోవడం. ఎక్కడ ఇది మన నాయుడు తోట దగ్గర ఫంక్షన్ హాల్ ఏదో నడుపుకుంటాను రెంట్కి తీసుకొని. వాళ్ళ నాన్న ఏదో జాబు. కానీ మరి ఎందుకు జరిగిందో తెలియదు. కానీ చంపడం మటుకు యాక్చువల్గా చంపిస్తాడు. ఆడు కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఇద్దరు. వాళ్ళు నిన్న ఉన్న వాళ్ళు ముగ్గురే, వాళ్ళ అమ్మ నాన్న లేరు, ఇద్దరే ఉన్నాడు. ఆడు పర్వాలలో ఉన్నాడు వాళ్ళ తమ్ముడు చేసి ఉండనే మా నమ్మకం. అది పోలీస్ శాఖ వాళ్ళు చూస్తారు. మీ మీడియా ద్వారా ఏదైనా చేస్తే, మన ఎమ్మెల్యే గారు ఏదైనా దానికి సహకరిస్తే, మళ్ళీ బేహర్ భాస్కర్ ఎవరు ఉన్నారు, ఆయన అందుబాటులో ఏరియా కాబట్టి ఆయన కూడా ఏదో సలహా ఈ న్యూస్ చూసి ఆయన ఏమైనా స్పందించి మాకు ఏదో మామూలుగా ఆడపిల్లల తరపుగా ఏమైనా మీరు చేస్తారని అనుకుంటాను. ధన్యవాదాలు.